హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇదైతే మేము ఇంకా ఊరికి వెళ్ళే ముందు రోజు అనమాట. ఇంకా లగేజ్ అంతా సుగం అయితే ప్యాక్ చేసేసాను. ఇంకా ఆఫ్ అయితే ఉంది. పిల్లల బట్టలన్నీ ప్యాక్ చేశాను. నేను యాక్చువల్గా అదంతా వీడియో తీద్దాం అనుకున్నా అండి, బట్ నేను మర్చిపోయాను ఆ కంగారులో. ఇంకా అంతా ప్యాక్ చేసిన తర్వాత గుర్తొచ్చింది. ఇంకా సరేలే అని చెప్పేసి నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ మీతో షేర్ అయితే చేసుకుంటాను. ఇంకా ఇంట్లో అయితే పన్నీర్ ఉండిపోయింది. ఇంకా సరే పాలకూర కూడా ఉందన్నమాట. ఇంకా మనం ఊరికి వెళ్ళిపోతే ఇవి ఆకుకూరలన్నీ పాడైపోతాయి కదా, ఇంక అందుకు పాలాక్ పన్నీర్ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అందుకే ఇంకా ముందు పాలకూరనైతే బాగా కడిగి ఒక 5 మినిట్స్ ఫ్లేమ్లో అయితే ఉడికించుకున్నాను అనమాట. చల్లారించుకొని అది పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. దాంతో రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. మీరైతే మీకు ఎంత అవసరమో అంత అయితే వేసుకోండి. ఇంకా పన్నీర్ని అయితే వేసాను అనమాట. ముందు ఆనియన్స్, పోపు దినుసులు అన్నీ వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పాలకూర వేస్తున్నాం కాబట్టి మనం టమాటా అయితే యూజ్ చేయకూడదు. నేనైతే యూజ్ చేయలేదు. ఇంకా పేస్ట్ అంతా వేసి వేగిన తర్వాత పన్నీర్ అయితే వేసాను. నిమ్మకాయ అయితే పిండాను. అంతే, సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. దాంతో కొంచెం యాలకులు మనం పన్నీర్ పాలకూర మిక్సీకి వేస్తాం కదా, దాంతోనే ఒకటైతే యాలక వేసుకొని మిక్సీకి వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇక్కడైతే మా పాప నేను అంతా క్లీన్ చేస్తానులే అని చెప్పి వచ్చి క్లీన్ చేస్తుంది. మొత్తం అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఇంకా కొన్ని ఉంటే నేను క్లీన్ చేస్తానులే మమ్మీ అని చెప్పేసి వచ్చింది. ఇంకా అలా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇంకా మా పాప ఆ కొన్ని కడిగేసింది. ఇంకా తర్వాత అయితే ఇద్దరికి పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ నిద్రపోకుండా ఇంకా అవన్నీ సర్దేశాను. మంచిగా టీవీలో సాంగ్స్ పెట్టుకొని సర్దేశామన్నమాట. వీడియో తీయడమే మర్చిపోయాను. ఇంకా నెక్స్ట్ డే అంటే ముందు రోజు నైటే లగేజ్ అంతా కార్లో పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ డే పూజ చేసేసుకొని, సాటర్డే కదండి బయలుదేరదామని చెప్పేసి ప్లాన్ అనమాట. మార్నింగ్ హడావిడి లేకుండా ఇంకా మా ఊరికి దగ్గర 6 అవర్స్ పడుతుంది. ఇంకా కార్లో కదండి, ఇంకా అందుకే ముందు రోజే లగేజ్ అందుకు పెట్టేద్దామని. అందులో ఈయనకు నైట్ షిఫ్ట్ కదండి, ఇంకా కొద్దిగా మరీ లేట్ అవ్వకుండా నిదానంగా బయలుదేరదామని చెప్పేసి ఇంకా మాతో పాటు మా తమ్ముడు కూడా వస్తున్నాడు. సో అదంతా నేను మీతో వీడియో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా ఊరికి వచ్చాక మేము ఏం చేసాము, ఊరికి వచ్చాక మంచిగా ఎలా జరిగింది అంతా మీతో వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను. మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో డోంట్ మిస్ అండి, లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే మీరు కంపల్సరీ ఎంటర్టైన్ ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే కనుక లైక్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. నా వాయిస్ కొంచెం డల్గా ఉంది, ఇది ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి. కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. ఇంకా ఇక్కడైతే అంతా అయిపోయింది కదండి. ఇంకా మ్యాక్సిమం అంటే కొన్ని ట్రిప్స్ ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అందుకే కొంచెం లగేజ్ కూడా ఎక్కువే ప్యాక్ చేసాము. అందులో నేను ముందు వీడియో పెట్టాను కదండి, వాల్యూ జోన్కి వెళ్ళాము, ఇలా లగేజ్ బ్యాగ్ తీసుకున్నాము ఆఫర్లో అని చెప్పేసి మీకు చూపించాను కదా. నేను కొన్ని కుర్తీస్ తీసుకున్నాను, పిల్లలకి తీసుకున్నాను. చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. ఇంకా అదే బ్యాగ్లో అయితే ముగ్గురిది సెట్ అయిపోయిందనమాట. అది మొత్తం 30 kgs బ్యాగ్ అనమాట. మీకు చూపిస్తాను బ్యాగ్ని నేను. ఇంకా అండి, మీరేమన్నా హాలిడేస్లో ఎక్కడికన్నా వెళ్ళారా? ఏంటి ప్లాన్స్? హాలిడేస్లో ఎక్కడికైనా వెళ్తున్నారా? మీ హోమ్ టౌన్కి వెళ్ళారా? నాతో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడైతే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే చూసిందండి. అబ్బా మమ్మీ, నా ఫేస్ బాగాలేదు, నువ్వు వీడియో తీయకు అని చెప్పేసి ఓ పాప క్యూట్గా చేసింది. సేమ్ అలాగే మమ్మీ నేను చేస్తానని చెప్పేసి అలా యాక్ట్ చేసి చూపిస్తుంది హోష్క. చూసారా టేస్టీగా. ఇంక ఇదైతే సింపుల్గా బగారా రైస్ అయితే చేశాను. ఏం లేదండి, ఆనియన్, బిర్యానీ దినుసులు అన్నీ వేసేసి, టమాటో వేసి పోపు పెట్టేసి తర్వాత డైరెక్ట్ వాటర్ మరిగించుకొని నార్మల్ రైస్తో అలా బగారా రైస్ అయితే చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకైతే తినిపించేసాను. ఇంకా
యాక్చువల్గా జర్నీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, బట్ అది జర్నీ వ్లాగ్ అనేది సపరేట్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ ముందుటి కొంచెం క్లిప్స్ అయితే ఉంటే ముందు రోజుటి ఇలా అయితే యాడ్ చేసి పెడుతున్నాను. నెక్స్ట్ వీడియో అయితే మనం హోమ్ టౌన్కి వెళ్ళబోతున్న జర్నీ వ్లాగ్ అయితే రాబోతుంది. సో డోంట్ మిస్ ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా మెషోలో తెప్పించుకునేటివి కానీ ఎంటర్టైన్మెంట్స్ షార్ట్స్ కానీ పెడుతూ ఉంటాను. చూడండి వాళ్ళు ఉంటే చెక్ చేయండి. నా రెసిపీస్ కానీ నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది షేర్ చేసుకుంటూ ఉంటాను. అలానే ఇన్స్టాగ్రామ్లో ఎంటర్టైన్మెంట్ రీల్స్ చేస్తూ ఉంటాము నేను మా పాప. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది నా ఛానల్లో, చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.